మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందుల్ని పాదయాత్రలో గమనించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని చైర్పర్సన్ చాంబర్ నందు సచివాలయ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన చైర్పర్సన్. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరస్థానం, పెద్ద వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. ఎంవీఏ శివాంజనేయులు హితవు. మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించిన ఎంవీఏ అధికారులు. నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందుల్ని పాదయాత్రలో గమనించి ముఖ్యమంత్రి అయిన వెంటనే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని ఆమె చాంబర్ నందు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రచురితమైన క్యాలెండర్ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూరు ఆజం, కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, అనంతరం ఆయన తన్నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. కావున సచివాలయ ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని కోరారు. ఎవరైతే మహాత్మా గాంధీ పిల్లలు కన్నారో ఆ స్వరాజ్యం తీసుకొచ్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఈరోజు 100% ప్రజలకు అందే విధంగా వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్లోని ఈరోజు సర్వీస్ అందించే విధంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మొత్తం అందరూ వాళ్ళు కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దానికి ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ జింకా చలపతన్న గారు, నూరు ఆజం గారు, కౌన్సిలర్లు, వార్డు సచివాలయ స్టాఫ్ అందరం కలిసి ఈ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ఈరోజు మన జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సర్వీసును ప్రజలకి క్షుణ్ణంగా, అంటే ఏ సంక్షేమ పథకం ఎవరికి అందుతుంది అని, ఏ లబ్ధిదారునికి వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రీతిలో ఈరోజు సచివాలయ వ్యవస్థ ఎంప్లాయీ అందరూ వర్క్ చేస్తున్నారు. ఇదే విధంగా మన జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి వీళ్ళు ఈరోజు ఎలా అయితే సేవలు అందిస్తున్నారో వీటిని కంటిన్యూగా తీసుకెళ్లి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ ఈ వ్యవస్థని ఇలానే కంటిన్యూ కంటే మన జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో 1,38,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారంటే మరి అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైంది. గతంలో మరి నిరుద్యోగులంతా ఓట్లేసి మోసపోతే ఎక్కడ కూడా పాదయాత్రలో జగనన్న హామీ ఇవ్వలేదు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని. కానీ ప్రజలు పడుతున్న కష్టాలని కల్లారా చూసి మరి ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. భారతదేశంలో మోడీ కూడా రాజకీయ అనుభవంలో నాకంటే కూడా తక్కువ అని చెప్పుకునే ముఖ్యమంత్రి 2 పర్యాయాలు మరి 3వ పర్యాయ ముఖ్యమంత్రి. మరి ఎందుకు ప్రజలు ఇంత అడుగున కొన్ని వందల సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యలన్నీ పోవాలంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని పాలనే ప్రజల దగ్గర తెచ్చి 2,000 జనాభా ఉండే తన పంచాయతీలు అన్ని కూడా పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, సచివాలయం తెచ్చి ఈ సచివాలయంలో దాదాపు 11 నుంచి 15 సర్వీసులు ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు
ప్రభుత్వాల మాదిరి ప్రధాన కార్యాల చుట్టూ తిరిగి విసిగి వేజాడకుండా ప్రజల వద్దకే వాలంటరీ వ్యవస్థను తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ తెచ్చి వాళ్ళకి ఏది కావాలన్న ఆ సమస్యను అక్కడ మరి అర్జీ రూపంలో తెచ్చి సచివాలయం నుంచి తిరిగి ఆ పని చేసి పెట్టే విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సచివాలయం వ్యవస్థ ఇచ్చారు. దానిలో భాగంగా ఈ రోజు ఈ యొక్క సచివాలయం గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య వీళ్ళ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వారు దీంట్లో మదనపల్లిలో ఉన్న మన నాగరాజు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇవ్వడానికి మన మదనపల్లికి సంబంధించిన ఎంప్లాయీ కూడా అధ్యక్షుడిగా ఉన్నాడంటే మరి దాన్ని సంతోషిస్తూ వాళ్ళకి మరొకసారి మరి కంగ్రాచులేషన్ చెప్పు. ఇంత హోదా పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎప్పుడు కూడా మరి విశ్వాసపాత్రులుగా ఉండి మీ డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఎప్పుడు వచ్చినా మా చైర్పర్సన్ కానీ మేము కానీ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాగరాజు గారికి మా ముదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2019లో గెలిచిన తర్వాత ఫస్ట్ వార్డు సచివాలయాలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరూ స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి ఇంత సీఎంలు వచ్చారు, కానీ ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇవ్వడం గర్వకారణం. అదేవిధంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని ఒక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మన మదనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అంతా కలిపి ఆవిష్కరణ చేయడం జరిగింది. వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ కానీ ఈ సచివాలయం వ్యవస్థ కానీ కొనసాగాలంటే మళ్లీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మాలాంటి పేద వర్గాలకు సంబంధించిన అభ్యున్నతకు పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీకు నిరుపేదలైన ఉద్యోగం లేని వాళ్ళకందరికీ ఉద్యోగం ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా మీ తరఫు నుంచి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఫ్యామిలీలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరూ కూడా చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఈరోజు మెరుగైనటువంటి సేవలను ప్రజలకు అందించడంలో వారధుల్లాగా పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి దాంట్లో మేము పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. దాని సందర్భంగానే మేమందరం కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని మా సమస్యలు పరిష్కారం చేసుకున్న దానికోసం మా యూనియన్ తరఫున అనేక సమస్యలపైన ప్రభుత్వం వారికి తెలియజేయడం జరిగింది. చాలా సమస్యలు మాకు కూడా పరిష్కారం కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు 2-3 ఉన్నాయి. అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో మాకు నోషనల్ ఇంక్రిమెంట్ అనేసి ఇవ్వాలి, అవి ఇంకా ఇవ్వలేదు. అవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము వారికి కోరడం జరిగింది. వెంటనే వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా సంఘం తరపున క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి మన మదనపల్లి మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్స్ గారు ఇక్కడ వారి ఆధ్వర్యంలో మేము ఈ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ మరియు పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని అసిస్టెంట్ ఎంవీఐ శివాంజనేయులు సూచించారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధన ఆవశ్యకతపై డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శేఖర్, ట్రాఫిక్ సీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధన ప్రతి ఒక్కరు పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబాన్ని మనసులోకి తెచ్చుకొని స్టార్ట్ చేయాలని హితవు పలికారు. ఇక్కడికి వచ్చిన స్కూల్ అండ్ కాలేజ్ బస్సెస్ డ్రైవర్స్, మీ అటెండర్ ఉంటాడు కదా, మీరు స్కూల్ బస్ డ్రైవర్కి ఏ అటెండర్ని మీరు వాడుకోవడం, నేను రోడ్డు పైన చూసుకున్నాను. ఎందుకు అటెండర్ పెట్టాలి చెప్పండి. మీరు కాలేజీలో ఉంటే కాస్త సైన్ ఉంటుంది. అటెండర్ ఎందుకు పెడతామంటే పిల్లగాడిని తీసుకొని వారి బ్యాగ్ తీసుకొని బ్యాగ్ అని పెట్టి కూర్చున్న తర్వాత బండి రైట్ చెప్పాలి. ఒక స్కూల్ నేను డైరెక్ట్ వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఇలా చేస్తున్నాను అంటే అది నా ముందు మాత్రం మళ్ళీ ఓకేనా మనం బయట ఎలా ఉంటుంది. ఫస్ట్ మీ స్టూడెంట్ సేఫ్ ఉండాలి. మీ స్టూడెంట్ సేఫ్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లు మనం బస్
బస్సుగా నడుపుతున్నది, మనము బస్సుగా నడుపుతుంది. వెనకాల మినిమం 30, 40, 50 ఫ్యామిలీస్, అవునా లేదు మెంబర్స్. ఒకసారి మనం పెట్టి మన నీళ్ళు మనకి ఎలా చెప్పండి. దయచేసి ఆ శుభతో డ్రైవ్ చేయండి. ఇంకా మహమ్మారి మా సోదరుడు మూర్తి చెప్పినట్లు ఆ సెల్ ఫోన్, ఆ దరిద్రం, దయచేసి డ్రైవర్ సెల్ ఫోన్ తీయద్దండి. మీకు ఇంపార్టెంట్ కాల్స్ లేవు, ఎవరికి ఇంపార్టెంట్ కాల్స్ లేవు. ఇప్పుడు సార్ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ 3-4 కాల్స్ వచ్చాయి. సార్ రిసీవ్ చేశారా? ఒకటి. 2, మీరు ఎన్ని గంటలు ట్రై చేస్తారండి మరి స్కూల్ బస్సులు? ఏవో చేతుల్లో మొబైల్, ఎక్కడో మొబైల్. ఆ మొబైల్ పెద్ద మహమ్మారి, మనకు వద్దు. డ్రైవింగ్ సీట్లో వద్దు, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానే. ఇంకోటి తెలుసారండి, పూర్వకాలంలో బస్సులు మార్నింగ్ ఎంతమంది పూజ చేస్తారండి? మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఇందాక మనం రామకృష్ణ ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుడు, నాకు పేరెంట్స్ ఇష్టమయ్యారు మిమ్మల్ని మీకు దేవుడు వాళ్ళ పేరు. మినిమం అగరవత్తి తగ్గించి నీట్గా స్నానం చేసుకొని నీట్గా డ్రెస్ వేసుకొని బండి పైన వెళ్తే నువ్వు మనసు ప్రశాంతంగా ఉండాలి, చిరాకు ఉండదు. అర్థమైందా? మీరు యూనిఫామ్ వేసుకోండి. నేను చాలాసార్లు నా ఆఫీస్లో చెప్పాను, 10 మంది ఉన్నారు. యూనిఫామ్ వేసుకోండి, యూనిఫామ్ వేసుకున్న డ్యూటీ చేయండి. ఏమయ్యా మీరు అబ్జర్వ్ చేయడం కావాలండి. ఎందుకంటే యూనిఫామ్ ఐడెంటిటీ ఉంది. మేము వేసుకోవట్లే, కలర్ పట్టుకోకుండా మామూలు పట్టేసుకుని డైలీ యూనిఫామ్ ఉంటాం కదా. ఏమైంది? సో డ్రైవర్ ఉద్యోగం అంతా చిన్న ఉద్యోగం కాదు. డ్రైవర్ ఉద్యోగాన్ని చులకనగా చూడొద్దు. డ్రైవర్ లేకపోతే ప్రపంచము వ్యవస్థ ముందుకు సాగదు. డ్రైవర్ లేకపోతే మీరు ఇంటికి వచ్చారు కానీ ఇంటికి వచ్చారు, సార్ ఇంటికి వచ్చారు, ఎవరు ఇక్కడ రారు. మీ ఇంటికి భోజనం రాదు, మీ ఇంటికి నీళ్ళు రావు, మీ ఇంటికి బట్టలు రావు, మీ ఇంటికి ఎటువంటి ఫర్నిచర్ రాదు. ఎక్కడ ఎవరు ఎక్కడ ఏ మినిస్టర్, ఏ సీఎం, ఏ పిఎం, ఎవరు ఎక్కడ వెళ్ళలేదు. అవునా కదా? సో డ్రైవర్కి ప్రముఖ స్థానం అంటే నేను ఇస్తాను. లేకుంటే వేరే కంట్రోల్ లేకుండా వాళ్ళు వచ్చి మీ బస్సునే తగిలించినా కూడా కేసు మాత్రం మీ మీదనే నమోదు కాబడుతుంది. ఇది కాదని ఏమైనా చెప్పగలుగుతారో చెప్పండి. మీరు చేయవలసింది మీ బస్సులకు, ఇంతకుముందు గతంలో ఏం జరిగిందో తెలియదు, మీ బస్సులకు అన్నిటికీ కూడా కెమెరాలు వచ్చాయి. మీ బస్సు కూడా ఫ్రంట్ కెమెరా ఉంటే బాగుంటుందని సలహిస్తాను. ఎందుకోసం మీరు సర్వే కావాలని చెయ్యని తప్పుకు మీరు శిక్ష పడకూడదు. అంటే మీ దగ్గర కొంచెం సాక్ష్యం చూపించగలిగితే మా వైపు నుంచి దర్యాప్తు మీకు అనుకూలంగా చేయడానికి సాధ్యపడుతుంది ఒకటి. సో తప్పు ఏవని చేసినా బస్సు వాడే చేసినాడు. ఇట్లాంటి ప్రెజెన్షియల్లో ఉంది ఇంకా సిస్టమ్ కూడా. దాన్నంతా డిబేట్ కావాలా, తప్పు చేయని వాడు శిక్ష నుంచి తప్పించుకోవాలా, తప్పు చేసిన వారికే పనిష్మెంట్ కావాలనుకుంటే ఇనిషియల్గా మీరు చేయాల్సిన పని మీ సొంత బస్సులు కాదు కాబట్టి. అంటే ఒక ఇంట్లో తెలిసి తెలియకుండానే 3-4 వెహికల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కరెక్టే కదా? అంటే ఈ ఇంట్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో అలాగే ఉంది, మన రోడ్స్ అవన్నీ కూడా ఇంకా ఈ ప్రపోర్షనేట్గా ఏదైతే వాహనాలు బయటకు రిలీజ్ అయ్యి వస్తున్నాయో దానికి ప్రపోర్షనేట్గా మన రోడ్స్, తర్వాత మన బైపాస్లు కానీ లేకుంటే రింగ్ రోడ్స్ కానీ ఇట్లా అన్ని డెవలప్ అవుతూ వస్తే, ఎక్స్ప్రెస్ హైవేలు కానీ వస్తే ప్రాబ్లం లేదు. కానీ మనకు కొంత లిమిటెడ్ రోడ్స్ ఉన్నాయి, కానీ వాహనాలు మాత్రం రోజు రోజుకి అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. రెండోది, ఈ భద్రతా వారోత్సవాల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కూడా చాలా కీ రోల్. పిల్లలు 14 ఏళ్ళ పిల్లలు బండితో తోలితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నా కొడుకు బండి తోలుతున్నాడని. కానీ వాడు ప్రమాదంలో ఉన్నాడన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. వాడి బరువు ఎంత ఉంటాడండి? ఒక 40-50 కేజీలు ఉంటాడు. 80 కేజీలు 90 కేజీల బండి ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడు వాడు? ఆలోచన చేయాలి ఒకసారి. ఏ కారణం చేతనన్నా జారి కింద పడితే మళ్ళీ లబోదిమని ఏర్చుకుంటూ ఉంటుంది కూడా వాళ్ళే. ఈ రోజు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే అకార్డింగ్ టు 2018 ఆల్ ఓవర్ ఇండియా యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 150,000 మంది ప్రజలు ఓన్లీ యాక్సిడెంట్లోనే చనిపోతున్నారు. 150,000 మంది ఒక సంవత్సరానికి. మీరు గమనించండి, గతంలో హైదరాబాద్ సిటీలో అవుట్కట్స్లో ఒక అవుటర్ రింగ్ రోడ్ అని పెద్ద రోడ్ ఒకటి ఉంటుంది. వీకెండ్స్లో పిల్లలు అక్కడ రేసింగ్ పెట్టుకుంటుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలండి, పెద్ద పెద్ద వాళ్ళు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరండి? మాజీ మంత్రి వర్యులు, ప్రజెంట్ కూడా మంత్రి గారు. ఆయన వాళ్ళ బాబు కూడా యాక్సిడెంట్లో చనిపోయినాడు. తర్వాత అజారుద్దీన్, ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్, వాళ్ళ కొడుకు కూడా 2-వీలర్ యాక్సిడెంట్లోనే చనిపోయినాడు. కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళ కొడుకు కూడా యాక్సిడెంట్లో చనిపోయినాడు, 2-వీలర్ యాక్సిడెంట్లోనే. బాబు మోహన్,
వాళ్ళ కొడుకు కూడా యాక్సిడెంట్లోనే చనిపోయినాడు. సినీ యాక్టర్ నందమూరి హరికృష్ణ వాళ్ళ బాబు జానకిరామ్ గారు, ఆయన కూడా 4-వీలర్ యాక్సిడెంట్లో. ఈవెన్ హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో. మాజీ ఆమె శోభా నాగిరెడ్డి గారు, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్ గారు, ఎంతమంది చూడండి. తర్వాత మన మాజీ మంత్రి వారు నారాయణ గారి కుమారుడు, ఆ బాబు 4-వీలర్ కార్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆ బాబు వేసుకున్నటువంటి కారు కాస్ట్ ఎంతో తెలుసా మీకు? అక్షరాల 2.5 కోటి బెంచ్ కార్ అది. 2,50,00,000 కారు అది. అలాంటి కారులో ప్రయాణించేటప్పుడు దాదాపు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. ఆ కారు కింద పడితే కారు తుక్కైనా కారులో ఉన్న మనిషికి ఏం కాదు. ఎప్పుడు అందులో ఉన్నటువంటి సీటు బెల్ట్ ధరిస్తారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామాంజనేయులు తెలిపారు. నేడు ఆయన చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమం 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లె బెంగళూరు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత, వినోద్ కుమార్, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజా కంటక పాలనకు చర్మగీత పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీరు ఏ విధంగా 4.5 సంవత్సరం పరిపాలన చేశారు, మీరు తెచ్చిన అప్పులు ఎవరికి ఇచ్చారు, ఎవరికి సంక్షేమాలు అందాయి, అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి ఏ వర్గం వాళ్ళు ఈరోజు మీ యొక్క ప్రభుత్వం నుండి లబ్ధి పొందారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ తరఫున రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో 49 రోజులు సక్సెస్ఫుల్ గా ప్రజలు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఇంటికి వెళ్లి పాంప్లెట్ ఇస్తే కూడా మాకన్నా వాళ్లే ముందుగా చెప్తున్నారు, మేము ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తాము. ఈ యొక్క ప్రభుత్వము మేము ఎప్పుడు ముందు చూడని కష్టాలు ఈ ప్రభుత్వంలో చూసాము. ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వానికి మేము సహకరిస్తాము, ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తామని చెప్పడం అనేది అందరూ గమనించాల్సిన విషయము. ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం. అలాగే మదనపల్లిలో కూడా ఒక మంచి అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ యొక్క సంక్షేమ వాళ్ళకి ఏమేమి అవసరమో ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి మారుమూల ప్రాంతంలోనూ కనీసం మౌలిక సదుపాయాలు లేదు. మేము వెళ్ళినప్పుడు కనీసము ఒక గుట్టలు ఉన్నాయి, వాటికి రోడ్డు లేదు. మిట్ట ప్రాంతాల నుండి మహిళలు ప్రతిరోజు రావాలంటే కూడా నీళ్లు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామా అని వాళ్ళే తలపట్టుకొని భారంగా ఉంటున్నారు. కాబట్టి ఒక మంచి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఖచ్చితంగా ఒక మోడర్న్ నియోజకవర్గంగా మదనపల్లి తయారు చేస్తామని తెలుసుకుంటూ జై జనసేన. ఈరోజు 50వ రోజు ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం 50వ రోజుకు చేరుకుంది. రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అనితక్క గారి అధ్యక్షతన ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని వేల మందిని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా సమస్యలు ఉన్నాయి వాళ్ళకని తెలుసుకుంటూ ప్రజల్లో ప్రతిరోజు మమేకమై వాళ్ళతో కలిసి ఏ విధంగా ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి,
వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా తీర్చాలి అని ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈ 50 రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఈ 50 రోజుల్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సహకరించిన ప్రజలకు కూడా, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మీరు ఆశీర్వదించాలి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చి మీరు రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మన మదనపల్లి నియోజకవర్గంలో శ్రీరామ రామాంజనేయులు గారి ఇలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలని ప్రజలందరికీ కూడా వేడుకుంటూ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఇక మీద చూడబోతున్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఒక రామరాజ్యాన్ని చూడబోతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన. మదనపల్లి పురపాలక సంఘ అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ వరపున మనుజ తెలియజేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు సాధారణ అత్యవసర సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, వైస్ చైర్మన్లు జింక వెంకట చలపతి, నూరు ఆజం, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం మొదలుపెట్టారన్నమాట. సత్తా అయిపోయి వచ్చిందా, ఒక చిన్న మైనర్ వస్తున్నాయి. ఈ వీక్ లో కంప్లీట్ చేస్తారండి. వాళ్ళు కూడా కంప్లీట్ అయితే దాన్ని ప్రజలకు అనుగుణంగా ఆధునిక వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖరీదైన వైద్యంగా మిగిలిపోవడంతో ప్రజలు దీనికి ఎక్కడ ఇబ్బంది పడకుండా కార్పొరేటెడ్ హాస్పిటల్స్ లో దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, అత్యధిక ఖరీదైన క్యాన్సర్, కిడ్నీ కావచ్చు, ఇలాంటి వీటికి హార్ట్ సంబంధించి వైద్యం చేయించుకోవాలంటే మనకి ఎక్కువ డబ్బులతో కూడుకున్నావు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుండి 25 లక్షలు పెంచుతూ ఈ రోజు ప్రజలకి, సాధారణ ప్రజలకి మంచి వైద్యం అందించే విధంగా తీసుకొచ్చినందుకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు మనం అందరూ ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలర్ మన ప్రజలకి ఈ విషయాన్ని వేస్తూ ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు పెంచుకునేదాన్ని ప్రతి ఒక్కరూ వాటిలో ప్రజలకు అందే విధంగా చూసుకోవాల్సిన కోరుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులము. ఏ సమస్య వచ్చినా ఏ వార్డులో ప్రతి వార్డుకి ప్రయారిటీగా మనమందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడైతే ప్రయారిటీ ఉంటుందో, ఏ వార్డులో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వాటి మీద డిస్కషన్ చేసి ముందుకు వేయించేలా మనం అందరం నడుచుకునేదానికి ప్రతి ఒక్క సంస్థలు సహకరించాలని కోరుకుంటూ. నమస్కారం. నా పేరు రవి. నేను నిర్మాణ సిటీ మిషన్ మేనేజర్ వచ్చాను. 6 months అయింది. అంటే పల్లె నుంచి రావడం జరిగింది. ముందు 3 సంవత్సరాలు పనిచేశాను. నిర్మాణ సంస్థ సిటీ మిషన్ మేనేజర్. బహుజన రాజ్యాధికార సదస్సును జయప్రదం చేయాలని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో బహుజన రాజ్యాధికార సదస్సుకు సంబంధించి కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ వచ్చే నెల ఫిబ్రవరి 3వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి నందు బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహిస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी बहन कुमार मायावती गारी बहुजन समाज पार्टी వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ మాయావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బెన్ కుమారి మాయావతి గారి నాయకత్వం, జయప్రదం చేస్తాం బహుజన రాజ్యాధికార సదస్సును, జయప్రదం చేస్తాం బహుజన రాజ్యాధికార సదస్సు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.
అందరికీ తెలిసిన విషయమే. బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 గంటలకు మిషన్ కాంపౌండ్ వద్ద గల జేసీఎం ఫంక్షన్ హాల్ నందు బహుజన రాజ్యాధికార సదస్సు బహుజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి అనేక రోజులుగా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ రావడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా బహుజన జాతులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో బహుజన వర్గాల పట్ల, బహుజన జాతుల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు పట్ల నిలబడే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా విషయంలో అయితేనేమి, అనేక పోరాటాల విషయంలో అయితేనేమి, అన్ని రంగాల్లో బహుజన సమాజ్ పార్టీ యొక్క పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. మనం చూసాం, స్వతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి కూడికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి బహుజన జాతులు ఈ రోజు కూడా అంగలారుస్తూ ఉన్నాయి. మదనపల్లి నియోజకవర్గంలో బహుజన జాతులు ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదు. మీరు ఒకసారి నేను చెప్పడం కాదు, మనమే ఒకసారి ఊహించుకుంటే ఎవరు ఎక్కడ ఏ రంగంలో అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా మదనపల్లిని కూడా ఏ పాలకుడు కానీ, ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మదనపల్లి పట్ల సౌత్ ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి బహుజన రాజ్యాధికార సదస్సుని వచ్చి వేలాదిగా తరలిరండి, విజయవంతం చేద్దాం. మన బహుజన జాతుల యొక్క హక్కులు కాపాడుకుందాం. మదనపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మదనపల్లి జిల్లా సాధన కొరకు కూడా ఈ యొక్క బహుజన రాజ్యాధికార సదస్సు ప్రధాన అజెండాగా పనిచేస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ బహుజన రాజ్యాధికార సదస్సుని వేలాది మందిగా తరలివచ్చి మీ అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఫిబ్రవరి 3వ తేదీన శనివారం జరగబోయే బహుజన రాజ్యాధికారి సదస్సును అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇంటింటికి కరపత్రాలు ఈరోజు అందరికి పంచుతాం. ముఖ్యంగా చెప్పడం ఏమనగా, ఎవరు కూడా ఈ బహుజన రాజ్యాధికారి సభకు మమ్మల్ని పిల్లలేదని అసంతృప్తి పడకుండా అందరూ కూడా వందలాది మంది, వేలాది మంది కదిలిరండి. రెండో విషయం ఏమంటే, ఎక్కడ కూడా కుల సంఘాలు కానీ వేరే కాదు, ఇది బహుజన సమాజ్ పార్టీ తరఫున రాజ్యాధికార సభ నిర్వహించడం జరుగుతుంది. 3వ తేదీ అందరూ కూడా ప్రజలంతా కదిలిరండి. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇది మన పార్టీ. మీరు ఖచ్చితంగా, మీకు ఒకటి చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. మదనపల్లిలో జరగబో రాజ్యాధికార సదస్సుకు రేపు నెల 3వ తారీఖు శనివారం 10 గంటలకు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, దీనిలో ఉన్నటువంటి విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, కుల సంఘాల నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాజ్యాధికార సదస్సును వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మిత్రులారా, జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి ఫిబ్రవరి 3వ తారీఖున జరగబో రాజ్యాధికార సదస్సుకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం నుండి అన్నమయ్య జిల్లా వరకు ప్రతి ఒక్కరూ బహుజన బిడ్డలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలు అందరూ కలిసి ఈ బహుజన సమాజ్ పార్టీ సంబంధించిన బహుజన రాజ్యాధికార సదస్సుకు విచ్చేసి ఘన విజయం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై బీఎస్పీ. రామారావు కాలనీలో ప్రమాదకర స్థాయిలో ఉన్న విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కారానికి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహకారంతో పరిష్కరించడం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తెలిపారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో ఆయన వైస్ చైర్మన్ నూరు ఆజం కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జింకా వెంకట చలపతి మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సూచనతో మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి 3 కోట్ల రూపాయలు ఈ సమస్య పరిష్కారానికి కౌన్సిల్ ఆమోదించడం జరిగిందన్నారు. గవర్నీనైన రాజంపేట ఎంపీ మిథునన్న గారు అనేక పర్యాయాలు ఈ రామారావు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ పెద్ద కేబుల్ అంటే కరెంటు వైర్లు పెద్దవి చాలా ఎత్తులో చిన్న చిన్న అంటే ఒక మనిషి చేయి పెడితే కూడా తగిలేంత చిన్న దీంట్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా అన్న దృష్టికి తెచ్చినప్పుడు మరి కౌన్సిల్లో పెట్టి జనరల్ ఫండ్ నుంచి దాన్ని ఎస్టిమేషన్ వేయించి అది ఎంత అవుతుందో జనరల్ ఫండ్ నుంచి మీరు ఆ ప్రజల సమస్యలు తీర్చాలని మరి మిథునన్న గారు ఆదేశాలు మరి ఇవ్వడం జరిగింది. దానికి ఇమీడియట్గా మా కమిషనర్ గారు కానీ మా చైర్పర్సన్ గారు కానీ మరి ట్రాన్స్కో వాళ్ళని పిలిపించి ఎస్టిమేషన్ వేయించి ఇదే కౌన్సిల్లో సిఆర్ చేయించి ప్రజలు పడుతున్న కష్టాల అంటే ఆ వైర్ల వల్ల అనేక ప్రాణాలు కూడా కోల్పోయినాయి. గతంలో
మరి ఇంతకు ఉన్న ప్రభుత్వంలో అనేక పర్యాలు మేము కూడా కౌన్సిల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా ఆ అంశాన్ని తేవడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు మిథునన్న గారు మరి ఫోన్ చేసి అదే పనిగా కౌన్సిల్ సిఆర్ చేసి జనరల్ ఫండ్ నుంచి ఆ పని చేయమని చెప్పారు. ముక్త కంఠంతో కౌన్సిల్ అందరూ కూడా మా కౌన్సిలర్ అందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే ఆ యొక్క అంశాన్ని అందరూ కూడా మేము ఆమోదం తెలపడం జరిగింది. త్వరలోనే ఈ జనరల్ ఫండ్ నుంచి 3 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు ఏదైతే అసౌకర్యంగా ఉందో దాన్ని సౌకర్యం చేసే బాధ్యత మరి కౌన్సిల్ అంతా కూడా తీసుకుంటుంది. మరి ముఖ్యంగా మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున మరి ఎంపీ మిథునన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కమర్షియల్ భవనాల్లో నిర్వహించాల్సిన ఆసుపత్రుల్ని రెసిడెన్షియల్ భవనాల్లో నిర్వహించడంపై బహుజన సేన అధ్యక్షుడు పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కమిషనర్కు ఈ అంశంపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ భవనాల్లో ఉండాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులు రెసిడెన్షియల్ భవనాల్లో ఏ విధంగా నడుస్తాయని ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని, లేని పక్షంలో లోకాయుక్తను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్పొరేట్ అదే కమర్షియల్ 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 కింద హాస్పిటల్ మదనపల్లిలో 95% వేస్ట్ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి. దానికి సంబంధించి ప్రతి హాస్పిటల్స్ దగ్గర మనము బాక్సులు నెట్లో ఉండే వాటిని కమర్షియల్ కింద మార్చి తీసుకోవాలి. బహుజన్ యువసేన బీవైఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మదనపల్లిలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రన్ చేస్తున్న విషయమై, బిల్డింగ్స్ రన్ చేస్తున్న విషయమై కమిషనర్ గారిని మేము ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు మదనపల్లిలో 95% హాస్పిటల్స్ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కమర్షియల్ కింద కాకుండా రెసిడెన్షియల్ కింద రన్ చేస్తున్నప్పుడు మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేదు, పట్టించుకోలేదు అని ఈ సభాముఖంగా నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నా. సరే, ఇదే విషయమై ఎన్నోసార్లు ఇదే కమిషనర్ గారికి, ఇదే టీపీఓ గారికి, ఇదే మున్సిపల్ సిబ్బందికి మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా, వాళ్ళకి హెచ్చరించినా కానీ పట్టించుకోకుండా ప్రభుత్వ హాస్పిటల్తో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్తో కుమ్మక్కైపోయి వాళ్ళు అన్నిటికీ రెసిడెన్షియల్ టర్మ్స్ కింద రెసిడెన్షియల్ దాని కింద వాళ్ళకి పర్మిషన్స్ గ్రాంట్ చేసేసి హాస్పిటల్స్ అన్ని రన్ చేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగితే అక్కడ వందల మంది పేషెంట్స్ అదే హాస్పిటల్స్ లో ఉంటారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఈ రోజు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలకు పోవడానికి ముఖ్య కారణము ఈ మున్సిపల్ సిబ్బంది, కమిషనరు, అధికారులే అని ఈ సందర్భంగా మేము తెలియజెప్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు వ్యర్థ పదార్థాలు వేసుకోవడానికి సపరేట్ బాక్స్ అరేంజ్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ బాక్సుల్లో చేయకుండా వాళ్ళు సపరేట్ ఒక వ్యాన్ పెట్టుకొని సపరేట్ వాహనాలు పెట్టుకొని మదనపల్లిలో ఉన్న చెరువు, కౌంటవాన్ చెరువు కానీ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో ఆ వ్యర్థ పదార్థాలన్నీ వాళ్ళు అక్కడ వేసి ఆ వ్యర్థ పదార్థాల వల్ల అది కలుషితమయ్యి ఆ దారిపోయే ప్రజలందరికీ ఆ బ్యాక్టీరియా సోకి నానా వ్యాధులు వస్తున్నాయని గతంలో కూడా హెచ్చరించినాం. కానీ వాటికి కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే ఆ హాస్పిటల్స్ క్లోజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మీరు చర్యలు తీసుకోలేని పక్షంలో కర్నూలులో ఉన్న లోకాయుక్తకు పోయి మీ అధికారులు ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఇదే కార్యాలయం ముందర ధర్నాకు చేసే కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ప్రపంచానికి శాంతి మార్గంలో ఉద్యమాలను చేసి విజయాన్ని సాధించి చూపిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహాత్ముడు తన జీవితాన్ని మొత్తం భారతీయుల స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని ఎదిరించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఆ మహనీయుడు వర్ధంతిని ఈరోజు మనమందరూ కూడా తలుచుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహనీయుడు
నడిచినటువంటి ఆ మార్గంలో, ఆ ధర్మంలో ఆయన పట్టుకున్నటువంటి సత్య, అహింస, సత్యాగ్రహ మార్గాలలో ప్రతి ఒక్కరూ నడిచి భారతదేశ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని పెంచాలని, మరి అదేవిధంగానే ఈ మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే భారతదేశ స్వాతంత్ర అమరవీరుల దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాము. మరి ఈ రోజున ఆ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మరి అనేక మంది స్వాతంత్ర సమరయోధులందరూ కూడా వారిని గుర్తించుకోవడం. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు జనవరి 30 ఈరోజు మనము మర్చిపోలేని రోజు. మన మహాత్మా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున చేస్తున్నాము. మనం గాంధీజీకి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన వెనకింటి ఉండి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులందరికీ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ గారు చేసినటువంటి అనేక మార్గాలలో ఒక చెంపను కొడితే ఇంకొక చెంపను చూపించండి అనేటువంటి ఒక మార్గాన్ని గాంధీజీ గారే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందుల్ని పాదయాత్రలో గమనించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీలోని చైర్పర్సన్ చాంబర్ నందు సచివాలయ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన చైర్పర్సన్. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరస్థానం, పెద్ద వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. ఎంవీఏ శివాంజనేయులు హితవు. మదనపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించిన ఎంవీఏ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.